మన దేశంలోనే రీసెంట్గా జరిగిన ఒక యథార్థ సంఘటన. 10 ఏళ్ల బాలుడు, 8 ఏళ్ల బాలిక ఒక రూమ్‌లో గంట సేపు ఆడుకున్నారు. 2 గంటలు ఆడుకున్నారు. మూడో గంటకి ఆ బాలుడు ఆ పాపపై రేప్ అటెంప్ట్ చేసిండు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. ఇది ఎలా జరిగిందంటే వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో కిడ్స్ ఛానల్ పెట్టి మీరు కూర్చోండి, నేను బ్యూటీ పార్లర్కి పోయేస్తానని చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది. వచ్చి చూసే వరకు ఆ పాపకు బ్లడ్ ఇంజ్యూర్ అయింది. కౌన్సిలింగ్ కోసం అని చెప్పి తెల్లారి డాక్టర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ బాబు 2 విషయాలు చెప్పిండు. ఒకటి ఏంటంటే, ఈ గేమ్ నేను చాలాసార్లు మా మమ్మీ డాడీ ఆడుతుంటే నేను చూశాను. మా మమ్మీ నిన్న నన్ను కొట్టేంత వరకు తెలియదు ఈ గేమ్ తప్పంటని చెప్పి ఒక విషయం చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే, నేను మా డాడీ లాగానే మా మమ్మీ మీద చాలాసార్లు పడుకున్నాను, కానీ మా మమ్మీ నన్ను కొట్టలేదు తిట్టలేదని చెప్పి ఇంకొక విషయం చెప్పిండు. అసలు మన సమాజం ఎటుపోతుంది? చాలామంది పబ్లిక్ ఏం చేశారంటే భార్యాభర్తలు పిల్లల ముందే బట్టలు మార్చుకుంటారు. వాళ్ళు పడుకున్నారు ఏమంటని చెప్పి వాళ్ళ సుఖ సంసారాల కోసం వాళ్ళు పడుకోకుండా కానీ అందులో పాల్గొంటారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి. ఈ వీడియోను షేర్ చేయండి.